రామచంద్రమూర్తికి ప్రదక్షిణం చేసి ఆయన పాదములు పట్టి తల ఉంచి నమస్కారం చేసి అప్పుడు యుద్ధానికి బయలుదేరాడు. ఎంత శక్తి మనకుండనివ్వండి, పెద్దల యొక్క ఆశీర్వచనము అంగరక్ష. ఎన్ని ఆశీర్వచనాలు మనిషి జీవితంలో పొందగలుగుతాడో, ఎంతమంది పెద్దలు మన యందు ప్రేమభావన పెంచుకొని మనం బాగుండాలని కోరుకుంటుంటారో అంతగా దేవతల యొక్క అనుగ్రహము కలుగుతుంది. నిజానికి పెద్దల ఆశీర్వచనం కన్నా గొప్పది లోకంలో ఏది ఉండదు. అందుకే ఎప్పుడూ కూడా వినయంగా ఉండవలసింది, ఆశీర్వచనాన్ని అపేక్షించవలసినది పెద్దల నుండి. అందుకే గురువు అంటే ఉపదేశం చేసిన గురువు అని కాదు, గురువు అంటే పెద్దవాడు అని. తండ్రి, గురువు, తాత, మేనమామ వీళ్ళందరినీ కూడా గురుశబ్దం చేత పిలుస్తారు. భర్తని కూడా గురుశబ్దం చేత సంబోధిస్తారు. ఎందుకనంటే సీతమ్మ సుందరకాండలో మాట్లాడుతూ దీనోవా రాజ్యహీనోవా యోమే భర్త సమీ గురు తం నిత్యమనురక్తాస్మి అధారూపాం సువర్చల అంటుంది. అంటే ఆ పెద్దరికం ఉన్నవారు, ఆశీర్వచనమునకు యోగ్యులైన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి ప్రదక్షిణం చేసి నమస్కారం చెయ్యడం అనేటటువంటిది ఒక గొప్ప సంప్రదాయం. అటువంటి రీతిలో ఆ రామచంద్రమూర్తికి ప్రదక్షిణం చేసి లక్ష్మణస్వామి నమస్కారం చేశాడు. రామచంద్రమూర్తి నిండు హృదయంతో ఆశీర్వచనం చేసి నువ్వు విజయం సాధించి క్షేమంగా తిరిగిరా అన్నాడు.